అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చేరిన వినోద్ కాంబ్లీకి చికిత్స కొనసాగుతోంది. ఆయన ఇంకా వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారు. కాంబ్లీ ఆరోగ్య పరిస్థితి శనివారం క్షీణించడంతో థానేలోని ఆకృతి ఆసుపత్రిలో చేర్చారు. సోమవారం కాంబ్లీ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు కనిపించినప్పటికీ కాస్త విషమంగానే ఉందని తెలుస్తోంది. దీంతో ఆయన ఇంకా వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారు. కాగా కాంబ్లీకి ఇప్పటికే అవసరమైన వైద్య పరీక్షలన్నీ చేసినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. आज महान बल्लेबाज इंडियन क्रिकेटर मिस्टर विनोद कांबली सर से मिलने का सौभाग्य प्राप्त हुआ, जो कि काल्हेर के आकृति हॉस्पिटल में अभी ముంబైకి చెందిన వినోద్ కాంబ్లీ భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కు చిన్ననాటి స్నేహితుడు. ప్రముఖ క్రికెట్ కోచ్ రమాకాంత్ ఆచ్రేకర్ వద్ద ఓనమాలు నేర్చుకునే వీళ్ళిద్దరూ ఒకానొక సమయంలో క్రికెట్లో అద్భుతంగా రాణించారు. ఇక అయితే సచిన్ ఆటలో శిఖర స్థాయికి చేరుకోగా కాంబ్లీ మాత్రం పాతాళానికి పడిపోయాడు. వ్యక్తిగత క్రమశిక్షణ లేకపోవడం, చెడు అలవాట్ల వల్లనే అతడికి ఈ పరిస్థితి ఎదురైంది అని కాంబ్లీ స్వయంగా ఎన్నోసార్లు అన్నారు. ऐसा एडमिट किधर से भी करे हो, लेकिन जो ट्रेनिंग देते हैं, मैं इतना ही कहूंगा कि जो हमें मिलता है, जो भगवान देते, नेम द फादर एंड ऑफ द सन एंड ऑफ द होली स्पिरिट, आमीन. मैं इतना ही कहूंगा. ఇక ఇటీవల రమాకాంత్ ఆచ్రేకర్ 92వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న కాంబ్లీ సచిన్ టెండూల్కర్ చేతిని పట్టుకున్న వీడియో వైరల్ అయింది. ఇక ఈ సమయంలో వీల్ చైర్లో ఉన్న కాంబ్లీ ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారినట్లు కనిపించింది. ఈ కార్యక్రమంలో కాంబ్లీ పరిస్థితిని చూసిన క్రికెట్ అభిమానులు ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. के आकृति हॉस्पिटल में अभी इनका इलाज चल रहा है. शैलेश भैया का हॉस्पिटल है, प्रगति उन्नति और ये अपना काल. ఈ క్రమంలోనే కపిల్ దేవ్ సారథ్యంలోని 1983 వరల్డ్ కప్ విజేత జట్టులోని సభ్యులు కాంబ్లీకి ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. అయితే అతడు రీహాబిలిటేషన్ సెంటర్కు వెళ్లి చికిత్స తీసుకుంటేనే సహాయం అందిస్తామని షరతు విధించారు. ఇందుకు అంగీకరించిన వినోద్ కాంబ్లీ తాను మద్యం, పొగ తాగడం మానేశానని, చికిత్స తీసుకుంటాను అని స్పష్టం చేశారు. उसके वजह से जिंदा हूं, एज एडमिट किधर से भी करे हो, लेकिन जो